హాయ్ అండి. ట్రిప్‌కి వెళ్తే ఎన్నో అందమైన ప్రదేశాలు చూడొచ్చు అనే ఆశతో వెళ్తాం కదండీ! కానీ మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కేరళ సీరీస్ ట్రిప్‌లో సెకండ్ రోజనమాట కన్యాకుమారి వ్లాగ్ అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అదేంటక్క కేరళ ట్రిప్ అంటున్నావు, మరి కన్యాకుమారి చూపిస్తున్నారు. కన్యాకుమారి వచ్చేసి తమిళనాడు కదా అని మీ అందరూ అనుకోవచ్చు. ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి మా ప్రయాణము త్రివేంద్రం వెళ్ళామండి. త్రివేంద్రం మొన్నటి వ్లాగ్‌లో మీరు చూసే ఉంటారు. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత త్రివేంద్రం నుంచి కన్యాకుమారి 2.5 అవర్ జర్నీ అంటండి. ఇంకా ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, కన్యాకుమారిలో సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అన్నారు. అంతేకాకుండా మహాసముద్రాన్ని చూడగలుగుతాం కదా. ఫస్ట్ అయితే మాత్రము సన్సెట్ కోసం అనేసి సముద్రానికి వెళ్తున్నామండి. ఫస్ట్ టైం అనమాట. అక్కడైతే బీచ్ అంతా వెళ్ళలేదన్నారు కదండి, ఓన్లీ మహాసముద్రము సన్సెట్ చాలా అందంగా ఉంటుందన్నారు. ఇక్కడ సన్సెట్ చూసుకునేసి ఇంకా నైట్ అక్కడనే రూమ్లో స్టే చేసేసి మళ్ళీ సన్ రైజ్ చూసుకునేసి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి బయలుదేరాలి అని ప్లాన్ అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి మా వెహికల్లో అందరం కలిసి సన్సెట్ చూద్దామనేసి ఓషన్కు బయలుదేరాము. ఇది చూడండి, అసలు ఎంత ఎదురుగాలులు ఉన్నాయంటే అసలు మన వాయిస్ మనకు కూడా వినపరాదండి. అంత ఎదురుగాలులు ఫుల్గా ఎటు చూసినా కూడా మహాసముద్రము. అసలుకి నైట్ పూట అయితే కనుక శ్రీలంక లైట్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటాయంటండి. ఇంకా సముద్రం దగ్గరగా శ్రీలంక ఉంది అని అన్నారనమాట. మహాసముద్రాన్ని ఇంత దగ్గరగా అసలు బీచ్ కూడా చూడలేదులేండి. ఫస్ట్ టైం అనమాట ఈ ట్రిప్తోనే బీచ్ చూడడము, తర్వాత ఇలా సముద్రాన్ని చూడడము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగనే చూస్తూ ఉండబుద్ధి అయింది. కానండి మా బ్యాడ్ లక్ ఏంటంటే అండి, మేము వెళ్ళిన రోజు సన్సెట్ అంటే ఎక్కువగా మబ్బు మోడాలు ఉండబట్టి సన్సెట్ చూడడానికి వీలు అవ్వలేదండి. ఇదిగోండి సముద్రం దగ్గర కొంచెము అక్కడ రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదండి, అలా కొంచెం పిల్లల దగ్గరికి వెళ్ళేసి అలా ఫొటోస్ అలా తీసుకున్నారు. కానీ పెద్ద పెద్ద కొండరాళ్ళు అందు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి ఫొటోస్ అంతా తీసుకున్నారు. కానీ నాకైతే చాలా భయం వేసిందండి. మా వారు వెళ్ళారు, అమ్ము మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. కానీ నాకైతే ఫస్ట్ టైం కదండి, నీళ్ళు అంటేనే మామూలుగా నీళ్ళు అంటేనే భయం అనమాట. ఎప్పుడో ఒకసారేమో నాగార్జున కొండ అనేసి అమ్ము 11 నెలల పిల్లప్పుడు అప్పుడు మా వారు మేమందరం వెళ్ళాం. కానీ ఇంకా ఆ తర్వాత ఎప్పుడే కానీ సముద్రం కానీ లేకుంటే నీళ్ళల్లో ఏదైనా షిప్పింగ్ బోటింగ్ అంటూ చాలా తక్కువ అనమాట. మొన్న ఊటికి వెళ్ళినప్పుడే కొంచెం బోటింగ్ అంటూ మా వారు బలవంతం చేస్తే వెళ్ళాను. కానీ లేకుంటే నీళ్ళు అంటే నాకు చాలా 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 భయం. అందుకని నేనైతే అలా పక్కన కూర్చునేసి నిలబడుకొని చూస్తూ ఉన్నాను. పిల్లలు వెళ్ళేసి ఫోటోలు దిగారు, అందరూ కొంచెం దగ్గరగా వెళ్ళేసి ఎంజాయ్ చేశారు. కానీ నేనైతే కొంచెం దూరంగానే ఉండి ఎంజాయ్ చేశానని చెప్పొచ్చండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూస్తూ ఉండబుద్ధి అయింది. ఇంకా సన్సెట్ కోసం వెయిట్ చేసి ఇంకా కాదనేసి ఇంకా మేము రూమ్ కూడా బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఫుల్ క్లౌడీగా ఉండబట్టేసి సన్సెట్ అనేది మాకు చూడడానికి అంతగా వీలు అవ్వలేదండి. ఇక్కడ ఎక్కువగా హ్యూమిడిటీ ఉండడం వలన అలాగనే ఎక్కువ గాలి వీచడం వలన ఏమో కానండి ఫేస్ అందరివి ఆయిలీగా అలా అయిపోయాయి. ఇంకా మేమైతే ఇదిగోండి కన్యాకుమారిలో రూమ్కి అయితే వచ్చాము. అసలు నిజంగా అండి ఎంత అలసిపోయామంటే అండి, జర్నీని ఎక్కువగా ఉన్నిందండి. ఉదయము దగ్గర 8 అలా ఫ్లైట్ దిగేసి బయటకు వచ్చేసి వెహికల్ ఎక్కిన దగ్గర నుంచి 9:30కి అలా త్రివేంద్రంలో స్వామివారి దర్శనం చేసుకునేసి దగ్గర ఇంకా టైం చూసుకునేసి 2.5 గంట ఏంటుందండి. కన్యాకుమారికి వచ్చేసి అక్కడ సచీంద్రం దేవాలయం చాలా చాలా బాగుందండి. అక్కడనే ఒక గంటన్నర స్టే చేసేసి తర్వాత మహాసముద్రం ఓషన్ చూడడానికి వెళ్ళేసి ఇలా ఎక్కువగా నడవడము జర్నీ సాగడం ఎక్కువగా ఉండబట్టేసి పాదాల నొప్పులు అంత విపరీతంగా ఉన్నాయండి. ఇలా రూమ్కి రాగానే అమ్మయ్య హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవుదామా అనిపిస్తుందండి. ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామా అనిపిస్తుంది. కానీ అండి ఎక్కడికైనా ఇలా వచ్చినప్పుడు ట్రిప్స్ కింద వచ్చినప్పుడు అయితే ఇంటికి ఎప్పుడు వెళ్దాము అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాలాగనే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఒక 1 అవర్ అన్న రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ డిన్నర్కి వెళ్ళాలి. ఇంకా మేమైతే కన్యాకుమారిలో తీసుకున్న హోటల్ రూమ్స్ వచ్చేసి ఏ రూమ్స్ అమ్ము హోటల్ సింగార్ అండి. మీకు కూడా ఎప్పుడైనా వెళ్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మేము ఏంటంటే ఈ ట్రిప్లో ఏ హోటల్ బుక్ చేసుకున్నా కూడా కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉండేటట్లుగానే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ ఫుడ్ తీసుకొని కష్టం అవుతుంది కదా, అది మళ్ళీ ఒక ట్రావెలింగ్ వేస్ట్ ఆఫ్ టైం కదా. సో అలానే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్. అంటే మొత్తంగా ట్రావెల్ ఏజెన్సీతో ఇంత ప్యాకేజ్ లెక్కనే మేము చూస్ చేసుకున్నాం. కనుక హోటల్ రూమ్స్తో పాటు విత్ డిన్నర్ అయితేనేమి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అంతా వాళ్ళకే అన్నట్టుగా మేము ప్యాకేజ్ తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే డిన్నర్కి వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ అయితే రూమ్ చూపించాలి కదండి. ఇంకా ఒక్కొక్క రూమ్ కాస్ట్ అంటూ నేను చెప్పలేనండి. ఎందుకంటే మేము ప్యాకేజ్ రకంగా తీసుకున్నాం కనుక కొంచెం ఇంకా కొల్లం వెళ్తున్నాము. అక్కడ రూమ్ చూపించిన తర్వాత ఆ రూమ్ మాత్రము ప్రైస్ ఎంత కాస్ట్ ఎంత పర్ డే అన్నట్టుగా, లేకుంటే 12 అవర్స్ అన్నారు. ఆ రూమ్ ప్రైస్ మాత్రం మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే అదే కాస్ట్లీ పడింది అనమాట. ఇంకా మేమైతే ఇదిగోండి రూమ్ చూపిస్తున్నాం చూడండి. రూమ్ టూర్ అని చెప్పొచ్చు అనమాట. సింపుల్గా ఎక్కువగా ఫర్నిచరు ఎక్కువగా ఎలిగెంట్ అని లేకుండా కూడా చాలా చాలా బాగుంది. విత్ 2 సోఫా తర్వాత బెడ్
తర్వాత టీవీ సింపుల్గా అయినా కానీ హైజీనిక్గా చాలా నీట్గా ఉందండి. అయినా కూడా కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట. మాకు ఒక రూము, అలాగనే అమ్ము బాబు వాళ్ళకిద్దరు కలిపి ఒక రూము, తర్వాత మాతో పాటు మా మెంబర్స్ అందరు వచ్చారు కదండి, ఫ్రెండ్స్ అందరు కలిపేసి వాళ్ళకి సపరేట్ రూమ్స్ అనేది ఇక్కడనే బుక్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకు కాఫీ తాగంది ఏ పని అనే కాదనమాట, హెడేక్ స్టార్ట్ అవుతుంది కదండి. ఎక్కడికి వెళ్ళినా కాఫీ కంపల్సరీ. అలాంటప్పుడు హోటళ్ళలో మనము ఆర్డర్ పెట్టిన కాఫీలు అంతగా టేస్టీగా ఉండవు. అందుకని మనమే సొంతంగా తయారు చేసుకుంటే బెస్ట్ కదా. ఎలాగో కెటిల్ ఉంటుంది, తర్వాత కాఫీ పౌడర్స్, షుగరు, తర్వాత ఇదిగోండి మిల్క్ పౌడర్స్, టీ పౌడర్స్ అన్నీ రెడీగా సిద్ధంగా ఉంటాయి కనుక మనకు నచ్చినట్లుగా కొంచెం చక్కెర వేసుకొని, కొంచెము పాలపొడి కొంచెం ఎక్కువ వేసుకొని, కాఫీ పొడి ఎక్కువ వేసుకునేసి స్ట్రాంగ్గా కాఫీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండి. ఎందుకంటే హోటల్లో ఆర్డర్ పెట్టినా కూడా ఒక్కొక్క కాఫీ 150, 200 అలా చెప్తారు, కానీ రేట్ ఎక్కువ, రుచి అసలు ఉండదు అనమాట. అందుకనేసి ఇక్కడ నాకు మా వారికి కలిపి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఇలా హోటల్స్కి ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కాఫీ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా కాఫీ ప్రిపేర్ చేసుకుంటాను. అంతేకాకుండా అక్కడ కాఫీ పౌడర్స్, అలాగనే టీ బ్యాగ్స్ కానీ, లేకుంటే షుగర్ ప్యాకెట్లు కానీ, లేకుంటే మిల్క్ పౌడర్లు మిగిలినా కూడా నేను ఇంటికి తెచ్చుకుంటానండి. నాలాగా ఎంతమంది మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ కాఫీ అయితే మా వారికి ఇచ్చి ఎలా ఉందనేసి అడుగుతున్నాను. ఇంట్లో కాఫీ బాగుందా, ఇది బాగుందా? ఇంట్లో కాఫీ కంటే ఇదే బాగుందా? ఓకే, ఇదే బాగుందంటావు అయితే. ఏమో రారా, ఒక చుక్క తాగి చెప్దురా, ఇది పట్టు. ఏమో అబ్బా, అంటే ఇంట్లో పాలపొడి రెండు చక్కెర, రెండు పాలపొడి ప్యాకెట్లు, రెండు కాదు ఒక్కటే వేసింది కాఫీ పొడి ప్యాకెట్, ఒకదానికోటి, ఒక కప్పు. అంటే ఇట్లా చేసుకోవడం మేలు. ఊరికే కాఫీ ఆర్డర్ పెడతా ఇదేం బాగుండదు, సప్పగా వచ్చింటుంది. నేనైతే కాఫీ ఆర్డర్ పెడతామంటే మీ నాన్న ఎందుకు పౌడర్స్ ఉన్నాయి కదా చేసుకో అంటే చేసుకో. ఇప్పుడైతే రెడీ చేసి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాకా చూపిస్తున్నట్టుగా ఇక్కడికి పోవాలన్నమాట. అక్కడ చూడండి మీకు చూపిస్తుంది, మళ్ళీ చూపిస్తున్నట్టు ఈ రూమ్లో చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది సముద్రము. మళ్ళీ అంతా సముద్రం అండి. ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంకా కాంచి బయలుదేరుతారా? ఇంకా మేమందరం ఫటాఫట్గా రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి. చూడండి రకరకాల బ్రేక్ఫాస్ట్లు అని చెప్పొచ్చు అనమాట. బాయిల్డ్ ఎగ్, తర్వాత మన సౌత్ ఇండియన్ ఫుడ్ వెళ్ళండి, ఇడ్లీ, సాంబార్, వడ, తర్వాత ఊతప్పము, తర్వాత పొంగలి, చాలా చాలా టేస్టీ, అంటే టేస్ట్ బాగున్నాయి కానీ అంత స్పైసీగా లేవండి. మనకైతే కొంచెం కారం ఎక్కువగా తింటాం కదా, ఇక్కడైతే కొంచెం చప్పచప్పగా అలా ఉన్నాయన్నమాట. కొంచెం పికిల్స్ అందు ఉన్నాయి కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకునేసి తిన్నాము. తర్వాత బ్రెడ్ టోస్ట్లు ఉన్నాయి, జామ్ పూసుకునేసి పిల్లలు తినేదానికి, తర్వాత చీజ్ ఉంది, బటర్ ఉంది, రకరకాల బ్రేక్ఫాస్ట్లు అయితే అన్నీ ఎవరు కావాలంటే అవి తినేటట్టుగా ఉన్నాయి. మేమైతే లైట్గానే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బోటింగ్కి బయలుదేరామండి. బోటింగ్ అంటే కన్యాకుమారిలో వివేకానంద రాక్స్ అని ఉందని మీకు ఇందాక నేను హోటల్ రూమ్లో కూడా చూపించాను చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయిందని చెప్పారనమాట గైడ్. ఎందుకంటే ఫుల్ క్లౌడీగా, అంటే ఎక్కువ రష్తో ఉంటుంది, కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుంటుందని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉన్నారండి. దగ్గర 1.5-2 కిలోమీటర్ల వరకు లైన్ అనేది ఉందండి. ఎందుకంటే వీకెండ్స్ వెళ్ళాం కనుక అక్కడ లోకల్లో కూడా ఎక్కువగా మంది వస్తారు అని చెప్పారు. మేము ఆడికి 300 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా మాకే దగ్గర 1/2 కిలోమీటర్ వరకు లైన్ అనేది ఉంది. పైగా ఎండ బీభత్సంగా ఉందండి. సమ్మర్ ట్రిప్స్ అంటే కేరళ మనం అలా అనుకొని వెళ్తాం కానండి, ఎక్కడైనా ఎండ విపరీతంగా ఉంది. మాకు ఇంతవరకు మేము వెళ్ళిన ట్రిప్స్లో అంటే
ఆ త్రివేంద్రంలో ఎండ బీభత్సంగా అనిపించింది. తర్వాత కేరళ అదేనండి కన్యాకుమారిలో కూడా బీభత్సంగా ఎండ, అసలు టైం వచ్చేసి 10 అలా అయిందేమో, కానీ ఎంత ఎండ ఉందంటండి. ఇక్కడ అంతా చూసుకొని మేము బయటకు వచ్చేసరికి మా మొక్కలు మాడిపోయాయని చెప్పొచ్చండి. ఇదిగోండి అక్కడక్కడ ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అలా ఉన్నాయి. నేనైతే కేరళ శారీస్ చాలా బాగుంటాయి, ఎక్కడైనా చూసి షాపింగ్ చేద్దాము అనుకున్నాను, కానీ ఎక్కడ షాపింగ్ చేసేదానికి వీలు అవ్వలేదన్నమాట. ఇదిగోండి బోటింగ్ అని చెప్పారు, కన్యాకుమారి ఏదో షిప్పింగ్ కార్పొరేషన్ అని ఉందండి. వివేకానంద రాక్స్ మీరు ఎవరైనా వెళ్ళింటే తప్పకుండా కామెంట్ చేయండి. కన్యాకుమారిలో ఓషన్లోనే ఉంటుందన్నమాట. అక్కడికి ఒక 15 మినిట్స్ అలా మనము షిప్లో వెళ్ళాల్సి ఉంటుందండి. ఒక్కొక్క షిప్లో దగ్గర దగ్గర 150-200 మంది వరకు పడతారండి. ఆ షిప్లో వెళ్ళేదానికే ఇంత లైన్ అనమాట. అమ్ము చూడండి ఇలా ఒక హ్యాట్ తీసుకుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హ్యాట్ అనేది తీసుకుంటుంది, ఇంట్లో ఒక మూలకు పడిస్తుంది. ఇంట్లో దగ్గర దగ్గర 3-4 హ్యాట్స్ ఉన్నాయి కదమ్మో, తెచ్చుకుంటే బాగుండేది కదా అంటే ఎవరు మోసం వస్తారు, ఎవరికి గుర్తుందని చెప్పింది. ఇక్కడ ఒక 200 పెట్టేసి హ్యాట్ తీసుకుంది. ఇంకా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, ఉప్పు కారం వేసి ఇస్తుంటారు కనుక ఎక్కడికి వెళ్ళినా కొంచెం మామిడికాయ ముక్కలను తీసుకునేసి తింటూ ఎంజాయ్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదిగోండి షిప్పింగ్కి బయలుదేరుతున్నాము. ఇప్పటికే ఇంతసేపు మేము నిలబడుకునేసరికి మా మొక్కలన్నీ మాడిపోయినట్టుగా అలా ఉన్నాయి, వాడిపోయినట్టుగా అలా ఉన్నాయి. ఇదిగోండి ఇదేనమాట. ఇటు సైడ్ చూడండి వివేకానంద రాక్స్, రామ్ మందిర్ అని కూడా అంటారంటండి. అక్కడ నుంచి ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉందండి, దానిపైన వెళ్ళాల్సి ఉంటుంది. అలా మనం నడిచి వెళ్ళాలన్నమాట. అటు సైడ్కి తిరువల్లువారి వారి స్టాచ్యూ ఉంటుందంటండి. చాలా బాగుందండి. అయితే మాత్రం ఎక్కువగా ఓషన్ కదండి, ఈదురుగాలులు అలా ఉందన్నమాట. అమ్మ చూడండి ఇక్కడ సన్ స్క్రీన్ పూసుకున్నాను, సన్ స్క్రీన్ ఎంత పోయిందని చెప్పేసి నాకు చూపిస్తూ ఉంది. ఎక్కువగా జనం రద్దీతో చెమట అసలుకి ఊపిరి ఆడలేదండి బాబోయ్. ఆడికి పర్ హెడ్ 300 రూపాయలు టికెట్ అనేది తీసుకొని వెళ్ళాం. కానీ అండి టికెట్ తీసుకుంటేనే మాకు దగ్గర దగ్గర 2 గంటల పైనే టైం పట్టిందనమాట మేము షిప్పింగ్కి బోట్లో ఎక్కేదానికి. ఇంకా మామూలు లైన్ 70 రూపీస్ అనుకుంటానండి ఒక్కొక్కరికి. ఆ లైన్ అయితే 2 కిలోమీటర్ల వరకు ఉందండి బాబోయ్. మేము అంతా అక్కడ చూసుకునేసి బయటకు వచ్చినా కూడా ఇంకా ఆ లైన్లో అలాగనే ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా టైం తీసుకుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళింటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా వివేకానంద రాక్స్కి. టైం వచ్చేసి 11 అలా కావచ్చిందేమో కానివ్వండి, ఎండ మాత్రం బీభత్సంగా విపరీతంగా చూస్తూనే ఉన్నారు కదండి ఎలా ఉందో. అయితే అక్కడ మాత్రం అంత వేడి అనిపించలేదండి, ఎందుకంటే ఓషన్ కదా ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది, పైగా రాక్స్ కదా అంతా రాయి కదా అని అనిపించింది. కానండి అక్కడికి వెళ్ళాక ఈ సముద్రం అలల హ్యూమిడిటీ ఉంటుంది కదండి, దానివల్ల ఎక్కువగా గాలి వీచడం వలన ఏమో కానండి అంత వేడి అనిపించలేదన్నమాట. ఇంకా మేమైతే ఇదిగోండి ఇంకా ఒక లైన్ అయితే వెళ్ళారు. తర్వాత ఇంకా అందరూ వెళ్ళిన వాళ్ళందరూ బోటింగ్లోంచి ఇదిగో బయటకు వచ్చారు. ఇంకా మేమందరం ఎక్కాం బోట్ కాదులే షిప్. దగ్గర దగ్గర 150 మంది పైనే ఉంటారండి. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కారా లేదా అని చూసుకునేసి, ఎందుకంటే అందరము ఒక తాటిగా అలా వెళ్ళామనుకోండి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అప్పుడు ఇబ్బందిగా ఉండదు, ఎవరు తప్పిపోయేదానికి ఛాన్స్ ఉండదు కదా. అందుకనేసి ఇదిగోండి ఫ్లో అయితే అసలు అలలు ఎంత. ఇక్కడ పిల్లలేమో చూస్తూ ఉన్నారు, అమ్మునేమో వీడియో ఒక పక్క షూట్ చేస్తూ, తర్వాత అక్క తమ్ముడు ఒక సైడ్ పోట్లాడుకుంటూ, ఒక సైడ్ తిట్టుకుంటూ, ఒక సైడ్ అరుచుకుంటూ, తర్వాత మళ్ళీ వాళ్ళే కలుసుకుంటూ ఇలా ఉన్నిందనమాట ఈ ట్రిప్లో ఎంజాయ్మెంట్. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. నాకేమో ఈ నీళ్ళని చూస్తే భయపడుతూ దేవుడా 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 అనుకుంటూ, ఒక సైడ్ ఏమో ఏం కాదులే ఉన్న ప్రాణము ఉంటే ఉంటుంది, ఒకటేసారి మనం ఎంజాయ్ చేయాలి కదా అన్నట్టుగా నాకు నేను సర్ది చెప్పుకుంటూ, అంతే కదండి ఏం చేస్తాము. కానీ వెళ్ళాలండి, భయపడుతూ ఇంట్లో కూర్చుంటే మనం ఏది ఎంజాయ్ చేయలేము కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలా వెళ్తుంటాము, లేకుంటే ఎప్పుడు వంటింటి పని, ఇంటి పని, ఆ పని ఈ పని, మన జీవితం అంతా ఇంట్లోనే సరిపోతుంది కదా. అలా కాకుండా ఎప్పుడన్నా ఒకసారన్నా ఇలా ట్రిప్లు టూర్లు వేయాలి. కానీ ఈ ఎండను చేసేసరికి కళ్ళు తిరుగుతాయండి బాబోయ్. సముద్రం చూడండి, మహాసముద్రం. ఫస్ట్ టైం రావడమే సముద్రాన్ని చూడడము ట్రిప్లో చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. బీచ్లో అలా కాకుండా ఏకంగా సముద్రాన్ని చూసానన్నంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను. ఇదిగోండి అంతా ఒక 10-15 మినిట్స్ షిప్పింగ్ బోటింగ్ అనేది ఉందండి, ఎక్కువ టైం కూడా లేదనమాట. ఇది చూడండి మేమైతే వచ్చేసాము. ఇది వివేకానంద రాక్స్ అంటండి. మెయిన్గా ఇక్కడ విశేషం ఏంటంటే అండి, కన్యాకుమారిలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదము ఇక్కడ ఉందంటండి. అందుకని వివేకానందుడు
అప్పట్లో అంటండి అప్పుడు బోట్లు ఇలా షిప్పింగ్ అలా ఏం లేదంటండి. ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదం ఉన్నందున వివేకానందుడు ఈదుకుంటూనే ఇక్కడికొచ్చేసి ఇక్కడ జపం చేసేవారంటండి. మెడిటేషన్ చేసేవారంట. అందుకని ఈ రాక్స్‌కి వివేకానంద రాక్స్ అనేసి పేరు పెట్టారంటండి. ఇక్కడ రామ్ మందిర్ అన్నారు కానీ రామ్ మందిర్ అంటూ ఏం లేదు కానండి. అమ్మవారి పాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోస్ అందు నాట్ అలౌడ్ అన్నారు కనుక తీయకూడదని చెప్పారు కనుక మనం కూడా సాంప్రదాయాలు పాటించాలి కనుక నేనైతే వీడియో అందు ఏం షూట్ చేయలేదు కానీ నేను వెళ్ళిన నా అనుభవం చెప్తున్నాను. అమ్మవారి పాదం ఎంత అందంగా కనిపిస్తుందంటే అండి నిజంగా అమ్మవారిని చూసామా అన్నంతగా ఉందన్నమాట. గ్లాస్ వేశారు, మనము తాకేదానికి కూడా అదేం ఉండదన్నమాట. దూరం నుంచే చూడొచ్చు. పుష్పాలతో అలంకరించారు. అలా కనకా పరమేశ్వరి అమ్మవారి పాదంకి ఎదురుగానే వివేకానందుడు మెడిటేషన్ చేశాడు కదండి, ఆ ప్లేస్ అనమాట అదంతా. ఇక్కడ మనం కూడా కాసేపు మెడిటేషన్ చేయొచ్చండి. మేము అలా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకటువైపు తిరువల్లువార్ స్టాచ్యూ ఉంది కదండి, ఇలా కొంచెంగా బ్రిడ్జ్ లెక్క ఉంది కదండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఇదిగోండి అమ్ము అందరు నడుస్తున్నారు కదా, నాకైతే కొంచెం భయం అనిపించిందండి. ఎక్కువ మంది నడిస్తే బరువు పడుతుంది కదా, గ్లాస్ ఆడన విరుగుతుందేమో అని భయం వేసింది. కానీ అట్లా ఏం లేదండి. చూడండి పిల్లలు మా వారు అందరు నడుస్తున్నారు. నేను ఒకవైపు నడుస్తూ కూడా ఇలా వీడియో తీశాను. అసలుకు మేము స్టార్ట్ అయినప్పుడు ఎంత బాగా అందరం రెడీ అయ్యేసి వచ్చామో తర్వాత అసలు మా ఫేస్లన్నీ చూసుకుంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నామండి. అమ్ము అయితే ఎప్పుడు స్కిన్ కేర్ అనేసి అంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి తన స్కిన్ కేర్ ఎక్కడ పోయిందయ్యాము, తన వాడిపోయిన ఫేస్ చూసేసరికి నాకైతే నవ్వు వచ్చిందండి. ఇంటి దగ్గర ఉంటే కనుక తను ఎక్కువగా స్కిన్ కేర్ అనేది చేసుకుంటూ ఫేస్ ఏంటివేంటో పూసుకుంటుంటారు కదండి పిల్లలు. తనని చూసేసరికి ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంతే ఉంటుంది కదా తలలకు ఒక్కోసారి. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ పైన అలా చాలామంది నడుస్తూ కొంచెం ఎట్లయినా కానీ కింద చూడండి మహాసముద్రం అలా చూస్తూ ఉంటే కనుక చాలా భయం అనిపిస్తుందండి. మరీ ఎక్కువ హైట్ మీద లేదు కానీ అండి బ్రిడ్జ్ మాత్రము. టైం వచ్చేసి 12:31 అలా కావచ్చింది కానీ అండి ఇదిగోండి ఈ గ్లాస్ పైన నడుస్తుంటే అసలుకి వేడి అనేది లేదండి. మళ్ళీ పక్కన ఫ్లోర్ మీద నడుస్తుంటే విపరీతంగా కాళ్ళు కాలుతున్నాయి కానీ అంత గ్లాస్ అయినా కాడ గ్లాస్ హీట్ అనేది లేదనమాట. అందుకనేసి కొంచెము నేను కూడా ధైర్యం చేసి అలా నడుస్తూ ఇదిగోండి పక్కన ఫ్లోర్ అంతా కూడా కాళ్ళు విపరీతంగా కాలుతున్నాయండి. అంత ఎండ అంత వేడి ఉందన్నమాట. ఇదిగోండి తిరువల్లువార్ స్టాచ్యూ అంటండి. స్టాచ్యూ అయితే చాలా చాలా బాగుంది. స్కల్ప్చర్ అంటారంటండి. అసలుకి ఎంత గాలులు ఉన్నాయంటండి, అబ్బా అసలుకి బక్కగా ఉన్న వాళ్ళు వెళ్తే గనక ఎగిరిపోతారేమో అన్నంత గాలి వీస్తుంది. ఇదిగోండి తిరువల్లువార్ స్టాచ్యూ. మెట్లు అందు చాలా చిన్నగా ఉన్నాయి కనుక ఇరుకుగా అలా ఉన్నాయండి. అయితే బాగుందండి స్టాచ్యూ మాత్రము. మనం ఇలా తల ఎత్తి చూసామనుకోండి మనకు మెడలు పట్టుకుంటాయి అనమాట, అంత హైట్ మీద ఉంది. ఇక్కడ ఈ రాక్ మీద ఎలా కట్టారా వాళ్ళు అని అనుకోవచ్చండి. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా అందరం కలిసి ఫొటోస్ దిగాము. మళ్ళీ ఇక్కడ నుంచి వివేకానంద రాక్స్కి వెళ్ళేసి గ్లాస్ మీదనేనండి వెళ్ళేసి అక్కడ కూడా చాలా వరకు ఫోటోలు దిగాము. తర్వాత మళ్ళీ లైన్ దగ్గర గంట పట్టిందాము. గంట లైన్లో ఉండి మళ్ళీ షిప్లో ఇదిగోండి బయటకు వచ్చేసాము. రెండు షిప్లు ఉన్నదన్న ఎక్కువ టైం తీసుకుంటా ఉందన్నమాట. లైన్ ఎక్కువగా ఉంది. సెకండ్ రోజు అయితే ఇలా జరిగిందనమాట. ఫేస్లు మొక్కలు ఇప్పుడు మాత్రం ఇండోర్లో ఎలా ఉన్నాయో భయపడుతుంది. నెక్స్ట్ బాయ్.